మెదక్లో ఆలస్యంగా భారీ మోసం వెలుగు చూసింది. రైతు బీమా డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తులు చావు డ్రామా ఆడారు. ఆ డ్రామా కాస్త బోల్తా కొట్టి స్కామ్ బట్టబయలైంది. బతికుండగానే చనిపోయినట్లు నమ్మించి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు బీమా కింద అందించే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొందారు. ఇలా ఒకే గ్రామంలో ఇద్దరు అక్రమంగా రైతు బీమా సొమ్ము పొందడం గమనార్హం. ఇక మెదక్ మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను బతికుండగానే 2021లో అతను చనిపోయినట్లు భార్య జ్యోతి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకుని రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకుంది. డెత్ సర్టిఫికేట్ ఆధారంగా పిట్ల శ్రీను చనిపోయినట్లు నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ చేస్తూ మంజూరు కోసం ప్రపోజల్ కూడా పంపించగా ఎల్ఐసి నుంచి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆ మొత్తాన్ని జ్యోతి తీసుకుంది. అలాగే అదే గ్రామానికి చెందిన ఎలిగడి మల్లేశం కూడా బతికుండగానే 2023లో చనిపోయినట్లు అతడి భార్య శేఖవ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా డెత్ సర్టిఫికేట్ తీసుకుని రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకుంది. డెత్ సర్టిఫికేట్ ఆధారంగా మల్లేశం కూడా చనిపోయినట్లు నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ కోసం ప్రపోజల్ పంపించగా ఎల్ఐసి నుంచి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆ మొత్తాన్ని శేఖమ్మ తీసుకుంది. కాగా నెల 14వ తేదీన గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి అదే గ్రామానికి చెందిన పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం బతికి ఉన్నప్పటికీ వారి భార్యలు చనిపోయినట్లు డ్రామా ఆడి పంచాయతీ సెక్రటరీ ద్వారా తప్పుడు డెత్ సర్టిఫికేట్ పొందిన ఆధారంగా రైతు బీమా సొమ్ము పొందినట్లు ఏఈఓ భార్గవికి సమాచారం అందించింది. ఈ మేరకు ఆమె గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేయగా పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం ఇద్దరు బతికే ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ పద్ధతుల్లో రైతు బీమా పొందిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. బతికుండగానే చనిపోయినట్లు నమ్మించి తప్పుడు డెత్ సర్టిఫికేట్ల ద్వారా రైతు బీమా సొమ్ము కాజేసిన వ్యవహారంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సహకారం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకు తాళం వేసుకురు మరి? అంతకుముందు ఏం పని చేస్తారా వాళ్ళు? ఇంటి ఇల్లు గల్లు ఒకటి పోరాడు ఇద్దరు అదొకటి మొగండి అలా పడితే ఏం చేస్తాడు? అటు ఎటుపోయిన దేశాల మీద ఎన్ని రోజులు అయినా లేక 6-7 ఎండా ఎలగొట్టింది. ఈమె నెల కొట్టిందా? ఈమె నెల కొట్టిందా? సంగతి నాకు గంటల మనకు తెలుసు. సరే సరే. పిల్లలు ఎంతమంది వాళ్ళకి? ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు?